వైసీపీ నెల 4న వెన్నుపోటు దిన నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. జూన్ 4ను జగన్ పాలన విముక్తి దినంగా ప్రకటిస్తున్నామన్నారు. ప్రజలు కేంద్రం సహకారంతో అద్భుతంగా పాలిస్తుంటే వైసీపీ చూసి ఓర్వలేకపోతుందన్నారు. తల్లి చెల్లి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచింది జగనే అన్నారు ఎంపీ అప్పలనాయుడు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవీ నెరవేర్చక మాయతో మోసంతో ఈ సంవత్సర కాలం పాటు గడిచిన నేపథ్యం, ప్రజలకు ఇచ్చిన మాటని మోసం చేసిన వెన్నుపోటు పొడిచిన దినంగా వాళ్ళ నామకరణం చేసి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇటు కేంద్ర సహకారం ఉంది, ఇటు ప్రజల సహకారం ఉంది, చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమన్వయంతో పనిచేస్తున్నారు. అందరూ ఒక రకంగా లైన్లో వెళ్తున్నారని ఒక చూసి వాడలేక ఇదంతా కూడా ప్రయత్నం. నువ్వు వెన్నుపోటు అంటున్నావు కదా, మీరు జైల్లో ఉన్నప్పుడు శర్మిలా గారు మీ సొంత చెల్లెలు మీకోసం అండగా ఉన్నాను ఆమె చేసి ఏం చేశారు? ఆస్తి విషయంలో వెన్నుపోటు పడలేదా? అలాగే జన్మించిన తల్లిని ఏం చేసావు? ఇంటికి రానిచ్చావా? అది వెన్నుపోటు కాదా?